అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తున్నారు అమరావతి క్యాపిటల్గా ఉంటుందా లేదా అని. కానీ మన క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ అయ్యే రోజు వచ్చింది 2 ఏప్రిల్ 2026. మన అసెంబ్లీలో అప్రూవల్ అయిపోయింది అండ్ పార్లమెంట్లో కూడా అప్రూవ్ అయిపోయింది. సో అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఈజ్ ద గ్రేట్ న్యూస్ టు ఆల్ తెలుగు పీపుల్ అండ్ ఆంధ్ర పీపుల్. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి. సో డోంట్ వెయిట్ ఎనీమోర్. ఇప్పుడు మనం అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సో ఇప్పుడు అమరావతిలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏదో తెలుసా మీకు? కాజా. ఎందుకు కాజా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న రోడ్డు కనెక్టివిటీ నేషనల్ హైవే 16. రెండోది బటర్ఫ్లై జంక్షన్. సో రీసెంట్గా బటర్ఫ్లై జంక్షన్ కూడా కంప్లీట్ ఓపెన్ అయిపోయింది. వెస్ట్ బైపాస్ ద్వారా మనం సో ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా అండ్ అదేవిధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా అతి తక్కువ టైంలో మనం వెళ్ళగలుగుతున్నాం. అండ్ అదేవిధంగా బటర్ఫ్లై జంక్షన్ నుంచి 17 కిలోమీటర్స్ ఓఆర్ఆర్కి కనెక్టివిటీ స్పర్ రోడ్ కూడా వేస్తున్నారు. సో నందివెలుగు దగ్గర ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా ఉంది. సో రోడ్ కనెక్టివిటీ చూసినట్టయితే మీరు సో 3 మేజర్ థింగ్స్. వన్ ఈజ్ నేషనల్ హైవే, ఓఆర్ఆర్ అండ్ వెస్ట్ బైపాస్ ద్వారా మన అమరావతి కోర్ క్యాపిటల్కి ఓకే ఎనీ ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సో అందువల్ల మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసు కాజా అని చెప్పాం. సో ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటంటే మనకు హాస్పిటల్స్ చూసుకున్నట్టయితే మణిపాల్ హాస్పిటల్ చాలా దగ్గరలో ఉంది, ఎన్ఆర్ఐ హాస్పిటల్ అదే దగ్గరలో ఉంది అండ్ అదేవిధంగా మనకి ఎయిమ్స్ అండ్ లలిత హాస్పిటల్ కూడా అతి తక్కువ డిస్టెన్స్లో ఉంది. సో కాలేజెస్, యూనివర్సిటీ చూసుకున్నట్టయితే మనకి అమరావతి కోర్ క్యాపిటల్లో ఎస్ఆర్ఎం, అమృత, విఐటి 15 to 20 minutes కాజా నుంచి. అదేవిధంగా మనకి నంబూరులో వివిఐటి స్కూల్ అండ్ కాలేజీ జస్ట్ 5 minutes. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత బాగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే కంపెనీస్. సో మనకి మయూరి టెక్ పార్క్ అని 2 months ముందే చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు. సో మయూరి టెక్ పార్క్లో ఆల్మోస్ట్ మనకి 300 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఉంది ఇప్పుడు. సో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మనకి రామకృష్ణ వెనిజియా ఏదైతే ఉందో సో ఇది 170 acres. ఫస్ట్ మనకి 2 కమర్షియల్ టవర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 2 lakh ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ఎన్నో కంపెనీస్ రావడానికి అదొక ఇమీడియట్ స్పేస్. అండ్ ఆల్మోస్ట్ 23 floors 33 floors కమర్షియల్ టవర్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ విల్లాస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అమ్యూనిటీ ప్రాజెక్ట్ నియర్ టు ద కాజా టోల్ ప్లాజా. రెయిన్ట్రీ పార్కు చాలా అతి దగ్గరలో మనకి రెయిన్ట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ఉన్నాయి. సో స్టేయింగ్ కోసం అండ్ ఉండవల్లి ప్రవాసు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్కి స్టే చేయడానికి లివింగ్ కూడా అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ మనకి 850 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఓకే మనకి ఉండవల్లి ప్రవాసులో. అండ్ అదేవిధంగా మనకి మీరు చూసినట్టయితే అమరావతి క్వాంటమ్ వ్యాలీ రీసెంట్గా ఏదైతే ఇనాగరేషన్ చేశారో అది మనకి కాజా నుంచి 15 నిమిషాలు మాత్రమే. ఎలక్ట్రానిక్ సిటీ ఏదైతే ఉందో ఐలాండ్ బ్యాక్ సైడ్ అది కూడా జస్ట్ 10 to 15 minutes డిస్టెన్స్లో మనకు అతి తక్కువ డిస్టెన్స్లో ఉంది. అంటే మీరు చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అండ్ అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అండ్ రోడ్ కనెక్టివిటీ. మరి వెంచర్స్ ఎక్కడ వేయాలి, ఎక్కడేస్తే హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయంటే 4 మేజర్ పాయింట్స్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. హై ఓకే ఇంటెన్షన్ వైర్స్ ఉన్నాయి, అంటే ఎలక్ట్రికల్ పోల్స్ ఏదైతే ఉన్నాయో హై ఇంటెన్షన్ వైర్స్ వేసినాయి అక్కడ వెంచర్స్ చేయడానికి లేదు, ఎందుకంటే మీకు మంచి గ్రోత్ ఉండదు. అండ్ అదేవిధంగా రైల్వే ట్రాక్స్ ఉన్న ప్లేసెస్లో వేయడానికి లేదు. అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, అదేవిధంగా మీకు వాటర్ అవైలబుల్ ఉండాలి. ఈ కాజా ప్లేస్లో ఓకే గుంటూరు టు విజయవాడ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉన్న రామకృష్ణ వెనిజియా బ్యాక్ సైడ్ మాత్రమే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్కి అనుగుణంగా స్క్వేర్ షేప్లో ల్యాండ్ ఉంది. అందువల్ల ఈ రోడ్లో ఎన్నో ప్రాజెక్ట్స్ కాజా నంబూరు మధ్యలో ఉన్న రోడ్లో ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఎంతోమంది ప్రీమియం డెవలపర్స్ ఇక్కడ వెంచర్స్ వేశారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు కాజా నంబూరు మధ్యలో ఎన్నో ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి. సో ఏ ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. సైబర్ సిటీ బై ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ ప్రాజెక్టు మనకి phase 1, phase 2, phase 3 phases డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకు ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలంటే లీగల్లీ ప్రూవ్డ్, అంటే కంప్లీట్గా ల్యాండ్ అనేది కంపెనీ పేరు మీద ఉంది. సో అందువల్ల మనం రిజిస్ట్రేషన్స్ కూడా చేయగలుగుతున్నాం. అండ్ ఫైనల్ ఎల్పీ నెంబర్ phase 1, phase 2 రెండింటికి వచ్చింది. అండ్ ఇచ్చే అద్భుతమైన డెవలప్మెంట్స్ అండ్ బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ అండ్ 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. phase 1, phase 2లో మనం చూసినట్టయితే
మనకి 227 ప్లాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% సేల్స్ కంప్లీట్ అయింది. సో రీసెంట్గా 31st మార్చ్ ఫేజ్ 3 కూడా లాంచ్ చేసాం. ఫేజ్ 3 మనకి 11 ఎకర్స్ ప్రాజెక్టు. దీంట్లో కూడా మనకి 140 ప్లాట్లు ఉన్నాయి. సో ఫేజ్ 3లో కూడా బ్యూటిఫుల్ అమ్యూనిటీస్ మనం ఇస్తున్నాం. ఏమేమి ఇస్తున్నామంటే 5000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం, G+2, అండ్ అదేవిధంగా సో ఇండోర్ గేమ్స్ ఇస్తున్నాం, అండ్ సింప్లెక్స్ డూప్లెక్స్ విల్లాస్ కూడా కడుతున్నాం. అండ్ అదేవిధంగా మనకి ఈ ప్రాజెక్ట్లో 2000 స్క్వేర్ ఫీట్లో ఒక బిగ్గెస్ట్ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అవబోతుంది. సో అండ్ అదేవిధంగా ఫేజ్ 1 ఫేజ్ 2 మీరు చూసినట్టయితే 40 ఫీట్ సిమెంట్ రోడ్లు, అండర్ డ్రైనేజ్, అండర్ ఎలక్ట్రిసిటీ, అండ్ ఫేజ్ 1 పార్క్లో మనం వాటర్ ట్యాంకు అండ్ వాకింగ్ ట్రాక్, క్రికెట్ నెట్, వాలీబాల్ నెట్. అండ్ ఫేజ్ 2 పార్క్లో బుద్ధ మెడిటేషన్ టీ పార్కు, దీంట్లో బుద్ధ స్టాచ్యూ, పిరమిడ్, అండ్ అదేవిధంగా వాకింగ్ ట్రాక్ అండ్ యోగా ప్లేస్. సో ఈ బ్యూటిఫుల్ ఇమ్యూనిటీస్ ఇచ్చే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఓన్లీ సైబర్ సిటీ. అద్భుతమైన డెవలప్మెంట్స్. మీరు సైట్ విజిట్కి వచ్చి మీ కల్లారా ఈ అద్భుతమైన డెవలప్మెంట్స్ చూసి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు. మీరు సైట్ విజిట్ కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేయబడుతుంది విజయవాడ గుంటూరు నుంచి. వచ్చి సైట్ విజిట్ చేయండి. సో మీకు ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చినట్టయితే మీకు ప్రైసింగ్ కూడా మీరు డిస్కస్ చేసుకోవచ్చు, నెగోషియేట్ చేసుకోవచ్చు. దెన్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్. సో ఈ వీడియోలో మనం వై అమరావతి, వై కాజా, వై సైబర్ సిటీ, ఈ 3 పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్యామిలీతో వచ్చి ఈ వెంచర్ని సైట్ విజిట్ కూడా చేయండి. మీరు చూసినట్టయితే ఇది మా బ్రోచరు. సో ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఆల్మోస్ట్ మనకి 6 ప్రాజెక్ట్స్ ప్రీవియస్గా కంప్లీట్ చేసాం. ఇది 7th ప్రాజెక్టు, సైబర్ సిటీ అనేది 7th ప్రాజెక్టు. సో లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా విత్ ఎల్పీ నెంబర్స్ తోటి ఈ బ్రోచర్లో మెన్షన్ చేయడం జరిగింది. క్లబ్ హౌస్ మీరు చూసినట్టయితే 5000 స్క్వేర్ ఫీట్లో మనం ఫేజ్ 3లో క్లబ్ హౌస్ కూడా కడుతున్నాం. దాని స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. సో రోడ్ కనెక్టివిటీ మీరు చూసినట్టయితే బటర్ఫ్లై జంక్షన్ కానీ, ఓఆర్ఆర్ కానీ, అండ్ అదేవిధంగా నేషనల్ హైవే 16 దాని గురించి కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు చూసినట్టయితే ఇది కంప్లీట్ లేఅవుట్ ప్లాను. దీంట్లో ఫేజ్ 1 ఎల్పీ నెంబరు, ఫేజ్ 2 ఎల్పీ నెంబరు, అండ్ ఫేజ్ 3 టీఎల్పీ మాత్రమే వచ్చింది. ఏప్రిల్ ఎండింగ్కి ఫైనల్ ఎల్పీ నెంబర్ కూడా వస్తుంది. సో టోటల్ ఇప్పుడు 30 ఎకర్స్ వెంచర్ ఇది. ఇంకా ఫేజ్ 4 కూడా 10 to 15 ఎకర్స్ రాబోతుంది. టోటల్ 40 to 45 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అవబోతుంది. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనం కాంపౌండ్ వాల్ ఫినిష్ అయిపోయింది. సో గ్రాండ్ యాంటెనా సార్చ్ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ ప్లాంటేషన్ అయిపోయింది. ప్రతి కార్నర్లో 4 సింహం బొమ్మలు పెట్టాం. సో అండర్ డ్రైనేజ్ అయిపోయింది, అండర్ వాటర్ కూడా అయిపోయింది. ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్స్ మాత్రమే వెయిటింగు. సో ఫేజ్ 1 ఫేజ్ 2లో. సో ఫేజ్ 3 జస్ట్ రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి రోడ్స్ ఫార్మేషన్ మాత్రమే జరిగింది. రిమైనింగ్ డెవలప్మెంట్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవుతున్నాయి అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో విజిట్ ద సైట్, టేక్ ద రైట్ డిసిషన్. సో టు నో మోర్ అబౌట్ ద వెంచర్ సైబర్ సిటీ, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీమియం ప్రాజెక్ట్. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మార్చ్ 2025లో. విత్ ఇన్ 1 ఇయర్లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి ఆల్మోస్ట్ 3,000 to 4,000 రూపీస్ అప్రిషియేషన్ వచ్చింది. చూడండి, ఒక ప్లాట్కి ఒక 6 నుంచి 8 లక్షల రూపాయలు ఒక ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ వచ్చిందంటే ఎవరు ఒక ఇంట్రెస్ట్ చూపిరు. అందువల్ల మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన 70% ఇన్వెస్టర్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అందువల్ల మేము ఫేజ్ 1 ఫేజ్ 2 కంప్లీట్ చేసి ఫేజ్ 3 కూడా అతి తక్కువ టైంలో లాంచ్ చేయగలిగాం. అండ్ లాస్ట్ 2 డేస్లో మాకు ఆల్మోస్ట్ 20 ప్లాట్స్ సేల్స్ కూడా కంప్లీట్ అయింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ న్యూస్. ఓన్లీ మనకి నెక్స్ట్ కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కార్నర్స్ ఫ్యూ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో యూ టేక్ ద రైట్ డిసిషన్ టు ఇన్వెస్ట్ ఇన్ సైబర్ సిటీ. థ్యాంక్ యూ ఆల్.